బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాజకీయాలు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. హైడ్రా కూల్చివేతలు, మూసి ప్రక్షాళనపై బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పేదలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే మాత్రం ఎంత మాత్రం ఊరుకోనని రేవంత్ హెచ్చరించారు. మరోవైపు కేటీఆర్, కార్తీక్ రెడ్డి రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు. పేదవాడి కన్నీళ్లను చూడాలని మేం కోరుకోవటం లేదని, అందుకే వారికి అండగా నిలబడ్డామన్నారు. సర్కార్ వర్సెస్ ప్రతిపక్షాల మాటల యుద్ధంపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కాంగ్రెస్ సీనియర్ నేత కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బడుగు బలహీన వర్గాల కోసం కాకా వెంకటస్వామి ఎంతగానో కృషి చేశారని సీఎం రేవంత్ కొనియాడారు. రాష్ట్రానికి వెంకటస్వామి చేసిన సేవలను ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ నేతలు ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పాలంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1500 కోట్ల రూపాయలు ఉన్నాయని, అందులో 500 కోట్లు మూసి నిర్వాసితులకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చేసిన దోపిడీలో కనీసం 10% పేదలకు ఇస్తే వారి జీవితాలు బాగుపడతాయని రేవంత్ తెలిపారు. దోపిడీ చేసిన దాంట్లో ఒక 10% పెడితే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. 1500 కోట్లు ఇవ్వాలి వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు ఒక 500 కోట్లు ఇయ్యరే, అందరికీ ఇంత తలాయిని వంచి పెడదాము. 1000 ఎకరాల గజ్వేల్లో ఫామ్ హౌస్ ఉంది. 1000 ఎకరాలలో ఒక 500 ఎకరాలు అందరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా. అందులో నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది. భూదానం నువ్వు చేయి చంద్రశేఖరరావు. పోనీ కేటీఆర్ నీకు 50 ఎకరాలు ఉంది జన్వాడల, ఓ 25 ఎకరాలు ఒక పక్కకి మంచిగా 10 అంతస్తులలో అందరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి. ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా, మీ తాత సంపాదించిన ఆస్తా కాదు కదా, మీ తాత ఇచ్చింది కాదు కదా. మీరు అందరూ 2009 కంటే ముందు 2009 ఎన్నికలలో ఎలక్షన్ అఫిడవిట్ పెట్టారు కదా. 2005లో హరీష్ రావు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది. 2004లో కేసీఆర్ అఫిడవిట్ ఉంది ఎలక్షన్. అక్కడ నుంచి వరుసగా తీసుకుంటూ మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి. మీ టీవీలు ఎట్లా వచ్చినాయి, పేపర్లు ఎట్లా వచ్చినాయి, ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి, పార్టీ ఆఫీసులు ఎట్లా వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ పార్టీ మీదనో ఎవరి వ్యక్తిగత విషయాలపైనో కోపం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న విధానం తప్ప మరో ఆలోచన లేదన్నారు. బీజేపీ ఎంపీ ఈటెలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. గుజరాత్ లో సబర్మతి రివర్ ప్రక్షాళన ప్రధాని మోదీ మొదలుపెట్టారని, 64,000 బాధితులు ఉంటే కేవలం 16,000 మందికే పరిహారం ఇచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా మూసి ప్రక్షాళన చేస్తూ ఉంటే ఈటెలకు వచ్చిన కష్టమేంటి, నష్టమేంటో చెప్పాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మా ప్రభుత్వానికి పట్టింపులు లేవు. మా ప్రభుత్వానికి ఎవరి మీదనో కోపం లేదు. మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఇంకో విధానమే లేదు. అందుకే ఈటెల రాజేందర్ గారికి నేను సూచన చేస్తున్నా. సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ గారు గుజరాత్లో కట్టుకున్నారు. 64,000 కుటుంబాలను తరలించిండు. అందులో 16,000 మందికే నష్టపరిహారం ఇచ్చిండు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ను బాగు చేసుకోవడానికి సబర్మతి రివర్ ఫ్రంట్ కడితే ఈటెల రాజేందర్ గారు సపోర్ట్ కొడుతున్నారు. మా మోడీ గారు చూడండి గుజరాత్ మోడల్ ఎట్లా డెవలప్ చేసిండని. మరి అదే సబర్మతి రివర్ ఫ్రంట్, అట్లాంటిదే మూసీ రివర్ ఫ్రంట్ హైదరాబాద్లో కట్టుకుంటే రాజేందర్కి వచ్చిన కష్టమేంది, దుఃఖమేంది నాకు అర్థం కాలే. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కావాలనే తన ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు బురద చల్లుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పేదలకు మంచి చేయాలనే తపన, దీక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అవసరమైతే రేస్ కోర్సులు, పోలీస్ అకాడమీలను తరలిద్దామని రేవంత్ అన్నారు. పేదలకు మంచి ప్రణాళిక తీసుకుందామని, పేదల కోసం మంచి సూచనలు చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ నేతలను కోరారు. పేదలకు మంచి చేసేందుకు ఒక కమిటీ వేద్దామని, అందులో ఈటెల, కేటీఆర్, హరీష్ రావు, పొన్నంలను సభ్యులుగా ఉంటారన్నారు. మంచి ప్రణాళిక తీసుకుందాం, కడదాం వాళ్ళ కోసం. అవసరమైతే రేస్ కోర్సును బయటకు తరలిద్దాము. సిటీ బయటకు రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో 150 ఎకరాలు 200 ఎకరాలు ఉంది. ఈ పేదోళ్ళందరికీ అందులో ఇల్లు కట్టిద్దాము. అంబర్పేటలో ఉన్న పోలీస్ అకాడమీని ఊరు బయటకు తరలిద్దాము. 200 ఎకరాలు ఉంది అంబర్పేటలో. ఆ 200 ఎకరాలలో మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికీ మంచి ఇల్లు కట్టిద్దామయా. ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తే కదా. పేదలకు మంచి చేద్దాం, మీరు వచ్చి సూచన చేయండి. దాని మీద ఒక కమిటీ వేస్తాం. దాంట్లో రాజేందర్ను పెడతాం, కేటీఆర్ను పెడతాం, హరీష్ రావును పెడతాం, పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం. మీరు కలిసి మాకు ఈ సూచనలు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతు రుణమాఫీని ఎగ్గొట్టిన ప్రభుత్వం మూసీలో మురికి రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కూడా మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశామని, సీఎం రేవంత్ రెడ్డిపై కూడా దావా వేస్తామని కేటీఆర్ అన్నారు. మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే, వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది. మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బున్నది. దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిసిపెట్టాం ముఖ్యమంత్రి. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా, ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా. ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా. క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా వేస్తా, వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరిని అయ్యకు కూడా భయపడం. ఏం చేసుకుంటావో చేసుకొని మోడీకే చెప్పినాం, ఈ చిట్టినాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీఎం రేవంత్ కు సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి సవాల్ విసిరారు. తనకు 3 ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో సీఎం చూపించాలని అడిగారు. ఫామ్ హౌస్లు చూపించి కూలగొట్టాలని అన్నారు. తాను కట్టుకున్న ఇల్లు తప్ప తనకు వేరే ఫామ్ హౌస్లు లేవన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నామనే తమపై సీఎం నిందలు వేస్తున్నారని చెప్పారు. సీఎం బెదిరింపులకు భయపడేది లేదన్నారు. రేవంత్ సోదరుడు ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నా ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. సబితమ్మ నీ 3 కొడుకులకి 3 ఫామ్ హౌస్లు దాని సంగతి ఏందని అడుగుతున్నాడు. పొద్దుగాల మా అమ్మ లేచి నాకు అడుగుతున్నది, అరే 3 ఫామ్ హౌస్లు ఎడగట్టినవరా అని నాకు అడుగుతున్నది. నేను చెప్పిన మా అమ్మ నాకు తెలియదు, బహుశా ముఖ్యమంత్రి గారు నా కోసం 3 ఫామ్ హౌస్లు కట్టి గిఫ్టీనికి తయారు పెట్టిండేమో అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు నాకున్న ఒక్క కొత్త ఇల్లు, అది మినహాయించి 3 గెస్ట్ హౌస్లు 3 ఫామ్ హౌస్లు ఏడున్నాయో మీరే గుర్తించుకోండి, దాన్ని మీరే ఊలగొట్టండి అంట. మీ సొంత అన్నది ఎఫ్టీఎల్ ఉన్నది ఆయన చెప్తానే ఉన్నాడు, దాన్ని కొట్టాడంట. మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళ మంత్రి జూపల్లి కృష్ణరావు గారు ఇల్లు ఉన్నది, మార్కింగ్ వేసిర్రు ఆయన ఇంటికి. మొన్న చెప్తున్నారు జవహర్ నగర్లో అందరికి 150 గజాలు ఇచ్చి మంచిగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని. మీ మంత్రి గారిని తీసుకుపోయి జవహర్ నగర్ చెత్తల పెద్ద కుప్పల పైన కూర్చోబెట్టి డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టియాని. రాబోయే రోజుల్లో పొలిటికల్ హీట్ మరింత పెరిగే అవకాశం ఉంది. హైడ్రా మూసీ ప్రక్షాళనపై తెలంగాణలోని అధికార పక్షం ప్రతిపక్షం ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. రాజకీయ కక్షతో రాజకీయ ప్రయోజనాల కోసమే డర్టీ పాలిటిక్స్ నడుస్తున్నాయని అంటున్నారు.